ఈ గొప్ప మూసా నది ఈసా నది సంగమం ఎక్కడైతే సముద్రాల సంగమం నదుల సంగమం ఉందో మహాత్మా గాంధీ గారిని ఆనాటి దుర్మార్గులు పొట్టన పెట్టుకుంటే వారి అస్థికలను వారి స్ఫూర్తినివ్వడానికి వివిధ రాష్ట్రాలకు దేశంలో వివిధ ప్రాంతాలలో పెట్టారు. కన్యాకుమారి దగ్గర 2 సముద్రాలు కలిసే చోట మహాత్మా గాంధీ గారి యొక్క అస్థికలను పెట్టడం ద్వారా ఈరోజు అదొక పెద్ద పర్యాటక కేంద్రంగా ప్రపంచం అంతా అక్కడికి వచ్చి చూస్తుంది. కన్యాకుమారిలో ఏదైతే నిర్ణయం తీసుకొని పెట్టినరో ఈరోజు మూసా ఈసా నదుల సంగమం లంగర్ హౌస్లో కూడా బాపు ఘాట్ కూడా అలాంటిదే. కానీ బాపు ఘాట్ ఎందుకు కనుమరుగైంది? బాపు ఘాట్ ఉంది, 2 నదుల సంగమం అని ఇక్కడ ఉన్న ఎంతమంది మనం గుర్తించి మనం ఆ ప్రాంతాన్ని చూడడానికి మనం వెళ్తున్నాం? ఎందుకు మనం ఇంత వారసత్వ సంపదను మనం ఎందుకు కోల్పోతున్నాం? ఈరోజు మూసా నది ఈసా నదితో మూసీ నదిని పునరుజ్జీవింపజేయడానికి సమస్య అవుతుంది అనుకున్నప్పుడు ఈరోజు గోదావరి నదీ జలాలను 20 టీఎంసీలను తరలించి దాదాపుగా 2.5-3 టీఎంసీలు నిరంతరం హైదరాబాద్ నగరంలో ప్రవహించే మూసీ నదిలో కంటిన్యూస్గా ఆ నీటిని ప్రవహింపజేయాలని మిగతా 17.5 టీఎంసీ హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈరోజు పనులను ప్రారంభించినాం. ఈరోజు మీరు ఎంతసేపు ఉన్న రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు పరిమితం అయిపోయి ఆలోచన చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్న వాళ్ళకి జరుగుతున్న సమస్యల గురించి మనం చర్చిస్తున్నాం. నేను కూడా సానుభూతితో ఉన్నాను. కానీ కిందున్న నల్గొండ గురించి ఒకరైనా ఆలోచన చేస్తుండ్రా? ఈరోజు ఫార్మా కంపెనీల కాలుష్యము, నగరంలో వెదజల్లుతున్న కాలుష్యం, నగరంలో ఉన్న డ్రైనేజీలు, ఆత్మహత్యలు చేసుకున్న మనుషుల కలేబరాలు, అంబర్పేటలో ఉన్న శ్మశాన వాటికలు, ఈ మూసీ నదిలో చనిపోతున్న పశువుల కలేబరాలు, ఒక విషం, ఒక కాలుష్యం, అది కాలుష్యం దాటి విషంగా మారి ఈరోజు నల్గొండ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఒక స్టడీస్ ప్రకారము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెస్ గివెన్ నో ఇక్కడ లివబుల్ కండిషన్స్ ఇది నివాసయోగ్యమైన ప్రాంతం కాదు బికాజ్ ఆఫ్ ఫ్లోరైడ్ అని చెప్పి ఒక పక్కన నల్గొండ ప్రజలకు ప్రకృతే ఒక శిక్ష విధిస్తే ఈరోజు మానవ తప్పిదాల వల్ల ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలు భువనగిరి నుంచి ఆలేరు వరకు, ఆ కిందికి వెళ్తే వాడపల్లి వరకు వెళ్తే ఆ నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న వాళ్లకు ఆడపిల్లలకు పెళ్లి అయితే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు ఆ ప్రాంతంలో పిల్లనివ్వడానికి వెనక ముందు ఆలోచన చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పండించే పంటలు ఈ నీళ్లను వినియోగించడం వల్ల తినడానికి ఉపయోగం లేని పరిస్థితులు వచ్చినాయి. ఆ ప్రాంతంలో పండించిన కూరగాయలు కానీ ఆ ప్రాంతంలో పండించిన పంటలు కానీ తింటే వాటి వల్ల వచ్చే సమస్యలు అనంతము. నల్గొండ జిల్లా ప్రజలకి శిక్ష అవసరం ఉందా? ఆ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరు? నల్గొండ ప్రజలు మన వాళ్ళు కాదా? మనతో లేరా? రంగారెడ్డి జిల్లాలో మొదలైన మూసా ఈసా నది హైదరాబాద్కు నగరకు రాగానే కలుషితం అయిపోయింది, వ్యర్థాలతో నిండిపోయింది. మానవ కలేబరాలతోని, పశువుల కలేబరాలతోని, పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో ఈరోజు భరించలేని కంపు. ఒకనాడు ఎంత విశాలంగా ఉన్న మూసీ నది ఇవాళ మీకు అందరికీ హిస్టరీ అంతా, చరిత్రను అంతా కూడా మా అధికారులు మీకు చూపించే ప్రయత్నం చేసిండ్రు, వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసిండ్రు. అలాంటి చరిత్ర ఈరోజు కాలగర్భంలో కలిసిపోతుంది. మన చరిత్రను మనమే ఉద్దేశపూర్వకంగా రాజకీయ అవసరాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని చరిత్ర కాలగర్భంలో కలిపేద్దామా, లేకపోతే నగరం యొక్క చరిత్రను పునరుజ్జీవింపజేసుకుందామా? ఈరోజు మేము తీసుకొస్తున్న ప్రాజెక్ట్ ఎవరికి వ్యతిరేకం కాదు. ఈరోజు ఒకప్పుడు హైదరాబాద్లో 30 ఫీట్ల రోడ్లు ఉండేవి. అంతెందుకు అత్యంత శ్రీమంతులు నివసించే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 ఆల్మోస్ట్ 25-30 ఫీట్ రోడ్ ఉండే. ఐ హావ్ సీన్ దట్ రోడ్. మేము పోయేవాళ్ళం. ఈరోజు 150 ఫీట్లకు విస్తరించిన రోడ్ నెంబర్ 45 40 ఫీట్లు ఉండేది. ఈరోజు 150 ఫీట్ రోడ్ అయింది. ఈరోజు పంచగుట్ట నుంచి పైకి పోయేదానికి కానీ మీరు చూడండి, ఏ రోడ్లు అయినా ఫ్లైఓవర్లు అయినా ఓల్డ్ సిటీలో, ఈరోజు ఓల్డ్ సిటీలో సాలార్జంగ్ మ్యూజియం నుంచి ప్రతి ఏరియాలో ఇరుకైన సందులు, నిజాం కట్టిన పట్టణం కాబట్టి ఆ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం రోడ్లు వేస్తే ఈరోజు ఓల్డ్ సిటీలో ఉండే ప్రజలు వాళ్ళే ముందుకొచ్చి స్వచ్ఛందంగా మా రోడ్లను విస్తరించండి, మేము స్వచ్ఛందంగా ముందుకు వస్తాము, మాకు నష్టపరిహారం ఇవ్వండి అంటే ఈరోజు ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరించడానికి గౌలిగూడ నుంచి ఫలక్నమా నుంచి చంద్రాయణగుట్ట వరకు ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. మనం మెట్రో రైలు నిర్మించుకోవడానికి ఇవాళ ఓల్డ్ సిటీలో ఉన్న పౌరులందరూ ముందుకొచ్చి, ప్రజాప్రతినిధులందరూ ముందుకొచ్చి, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలందరూ ముందుకొచ్చి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి మేము కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం. ఇంకెంతకాలం మేము
ఈ మురికి కూపంలో మేము జీవించదలుచుకోలేదు, మాకు సరైన నష్టపరిహారం ఇచ్చి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అని ఆ పార్లమెంట్ సభ్యుడు, ఆ శాసనసభ్యులు ముందుకు వస్తే ఈరోజు వేలాది కోట్ల రూపాయలు అక్కడ ఈ నగర అభివృద్ధి కోసం, ఈ రోడ్ల విస్తరణ కోసం, ఎలివేటెడ్ కారిడార్ల కోసం, మెట్రో రైల్ కోసం, మిరాలం ట్యాంక్ కేబుల్ బ్రిడ్జ్ కోసం ఈరోజు మనం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈరోజు మా ఆలోచన, మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఎవరికో నష్టం కలిగించాలని కాదు. ఎవరైనా మూసి మురికి ఇప్పుడు మీరు చూసిండ్రు ఎంత కాలుష్యం ఉందో, ఎవరైనా కోరుకొని అక్కడ జీవించాలని అనుకుంటాడా? ఏ ఆధారం లేనోళ్ళు, ఎలాంటి ఆదరణ లేనోళ్ళు, ఏ ప్రభుత్వం ఏమి వసతులు కల్పించినప్పుడు ఇక చివరి మజిలీగా మూసీ నది పరివాహక ప్రాంతంలో వాళ్ళు నివసించాలనుకుంటున్నారు. అక్కడున్న దోమలు, అక్కడున్న కంపు, అక్కడున్న మురికి, వాళ్ళ పిల్లలు పొద్దున్న లేస్తే బడికి పోవడానికి బడి లేదు, వాళ్ళకు వైద్యం లేదు, ఆ పిల్లలకు ఆడుకోవడానికి చిన్న ఆట స్థలం లేదు, నివసించడానికి ఒక కుటుంబం భార్యాభర్తలు కలిసి ఉండడానికి కూడా అక్కడ వసతులు లేవు. వర్షాలు వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు ప్రాణాలు అరిచేత పట్టుకొని అర్ధరాత్రి పూట పరిగెత్తాలి ఎక్కడికో. నిల్వ నీడ లేని వాళ్ళే ఈరోజు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఈరోజు నివసిస్తున్నారు. ఇవాళ మూసీ పరివాహక ప్రాంతంలో అటొక కిలోమీటర్ ఇటొక కిలోమీటర్ మొత్తం ఆక్రమించుకొని బుల్డోజర్లు తీసుకొచ్చి మొత్తం కూలగొట్టేస్తాడు రేవంత్ రెడ్డి అంటున్నాడు. అసలు ఏమైనా చదువుకున్న వాళ్ళు లేకపోతే లోక పరిజ్ఞానం ఉండే వాళ్ళు మాట్లాడే మాటలేనా? వై షుడ్ ఐ డూ ఆల్ దోస్ థింగ్స్? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ వాటర్ కమిషన్, జలశక్తి మినిస్ట్రీ, దే హావ్ నోటిఫైడ్ సర్టెన్ నామ్స్. అది నేను చేసింది కాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు. కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు, పార్లమెంట్ సభ్యులు ఉన్న వాళ్ళు పార్లమెంట్లో చట్టం వచ్చినప్పుడు గొప్పగా ఉందని బల్లలు చేర్చి ఆ చట్టాన్ని చేస్తారు. ఆ చట్టాన్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తామంటే మేము అడ్డం పడతామంటారు. ఈ విచిత్రం, ఇలాంటి ఆలోచనలని మనమందరం నియంత్రించాల్సిన అవసరం ఉంది. మనం మాట్లాడాలి. బాగున్నది అనుకున్న వాళ్ళేమో ఏమనడం లేదు, అడ్డుకోవాలనుకున్న వాళ్ళేమో గట్టిగా అరుస్తున్నారు. ఈ రెండింటికున్న చిన్న తారతమ్యాన్ని ఈరోజు నదీ పరివాహక ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయడమే కాదు, నదీ పరివాహక ప్రాంతంలో ఒక సంస్కృతిని, ఒక కల్చరల్ కనెక్ట్ని, ఒక హెరిటేజ్ కనెక్ట్ని, ఒక ఎకనామిక్ జోన్ని, ఈరోజు లేక్ రిజర్వేషన్. నేను హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు, చాలా రకాలుగా శాపనార్థాలు పెట్టిండ్రు. కానీ ఈరోజు ఏ లేక్స్ అయితే మేము రిస్టోర్ చేసినామో ఆ లేక్స్ని ఈరోజు అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేస్తున్నప్పుడు వేలాది మంది వచ్చి మన కుక్కట్పల్లి నల్లచెరువు ప్రారంభోత్సవానికి పోతే బిల్డింగ్ల మీద నుంచి వేలాది మంది, నేను రోడ్డు మధ్యలో వెళ్తుంటే ఏదో పక్క దేశంతో యుద్ధం చేసి మనం సాధించి వస్తే వచ్చినప్పుడు వెల్కమ్ చేసినట్టు, లేకపోతే వరల్డ్ కప్ క్రికెట్ గెలిచిన ప్లేయర్ వస్తే వెల్కమ్ చేసినట్టు కాలనీలో అందరు ఆడపిల్లలు పెద్దలు అందరు వచ్చి స్వాగతం పలికాను. నల్లచెరువు 100% ఆక్రమణకు గురై ఒక కలుషితమైన ప్రాంతంగా చేస్తే ధైర్యంగా ఏమన్నా కానీ పర్వాలేదు, ఎవరు ఏమైనా అనుకోండి అని చెప్పి బుల్డోజ్ చేసినాం. బుమ్రత్ దౌలా ఈరోజు ఓల్డ్ సిటీలో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీ ఎదురుగా ఒకప్పుడు ఆ బుమ్రత్ దౌలా నిజాం కుటుంబము తాగడానికి నీళ్లకు అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి అక్కడ వాటర్ రిస్టోర్ చేసి ఫిల్టర్ బెడ్స్ పెట్టి వాటి నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచే వాళ్ళ కుటుంబానికి తాగడానికి నీళ్లు తీసుకెళ్ళి అంత గొప్ప లేక్ని మొత్తం ఆక్రమించుకోవడమే కాబట్టి కలుషితం నిండిపోయింది. వాటి అన్నిటిని క్లీన్ చేసి మన ప్రారంభోత్సవానికి పోతే నార్మల్గా ఓల్డ్ సిటీలో ఇట్లాంటి యాక్టివిటీని అసలు అలౌ చేయరు. వాళ్ళంతా యునైట్ అయ్యి ఒక రకమైన రాజకీయంగా ఒక రకమైన నిర్బంధమైన పరిస్థితులు ఉంటాయి. కానీ వాళ్ళే ముందుకు వచ్చి అక్కడ ఉండే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ ముందుకు వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్టు మాకు ఇచ్చినావు, ఇంత అద్భుతంగా ఇది వస్తుందని మేము ఊహించలేదు. ఈరోజు వేలాది కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఉదయం మార్నింగ్ వాక్ నుంచి ఈవినింగ్ సాయంత్రం అక్కడ జిమ్, ఓపెన్ ఎయిర్ జిమ్ పెట్టడం, మిగతా లేక్ ఎకానమీ కింద స్వయం సహాయక సంఘాలకు అక్కడ ఏర్పాటు చేయడంతో ఈరోజు ఆర్థిక వ్యవస్థ బలపడ్డది. ఆ పక్కన ఉండే వేలాది కుటుంబాలకు ఒక పర్యాటక కేంద్రంగా మారింది. ఈరోజు ప్రతి అంశాన్ని సాంకేతికంగా ఒక మానవీయ కోణంలో హ్యూమన్ టచ్ మేము ఎక్కడ మిస్ కాలే. ఎవరు అక్కడ నివసించాలని కోరుకోరు. ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళు దాని పక్కన నివసించగలరా? ఇవాళ అడ్డుకుంటున్న వాళ్ళని ఒక 3 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యులతోనే అక్కడ ఉండమనుండ్రి. ఒక కంటైనర్ హౌస్ ఇస్తాను నేను, ఒకవేళ గుడిసెలలో వాళ్ళకు ఉండడానికి ఇబ్బంది అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున
ఆ మూసీ నది పరివాహక ప్రాంతంలో కంటైనర్ హౌస్ ఇస్తాం మీకు విత్ ఆల్ ఫెసిలిటీస్ అదర్ దాన్ మూసీ ప్రక్షాళన. ఎట్లుందో యాజ్ టీజ్గా వద్దంటున్న వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్లో ఎవ్రీ 1/2 కిలోమీటర్ 55 కిలోమీటర్లు ఉంది. 100 మందికి నేను అకామిడేట్ చేయగలుగుతాను. 2 పక్కలైతే 200 మందికి 200 మందికి ఒక మూసీ నది పక్కన కంటైనర్ హౌస్లు ఇస్తా. ఒక 3 నెలలు మీరు అక్కడ ఉండండి. మీరు ఎందుకు వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుకుంటుర్రు? వాళ్ళ జీవితాలలో వెలుగు రావద్దా? వాళ్ళ జీవితాలు బాగుపడొద్దా? వాళ్ళు ఈ దోమల నుంచి మురికి నుంచి వాళ్ళు బయటపడొద్దా? వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా? వాళ్ళకు వైద్యం అందొద్దా? వాళ్ళ అభివృద్ధి పదం వైపు నడవద్దా? ఈరోజు ఓల్డ్ సిటీలో ఉండే పిల్లలకు ఉద్యోగం లేదు. ఈరోజు మీరు అందరు బాగా చదువుకున్న వాళ్ళు ఏఐ వచ్చింది, వైట్ కాలర్ జాబ్స్ అని పోతాయి అంటున్నారు. ఓకే ఫైన్, దాన్ని మీరు ఎట్లా ఆపలేరు, మనం ఎవరు ఆపలేము. వచ్చే సాంకేతిక విప్లవాన్ని మనం ఆమోదించాల్సిందే. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా అది మనల్ని దాటుకొని వెళ్ళిపోతూనే ఉంది. మరి వైట్ కాలర్ జాబ్స్ అన్నీ పోయినప్పుడు ఏఐ మొత్తం ఉద్యోగ అవకాశాలను ఆక్రమించుకున్నప్పుడు బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన మీద లేదా? బ్లూ కాలర్ జాబ్స్ క్రియేట్ చేయకుండా వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించకుండా, రీస్కిల్ అప్స్కిల్ చేయకుండా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయకుండా, మూసీ నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కింద మార్చి ప్రపంచ దేశాలతో పోటీ పడకుండా, ఒక పర్యాటక క్షేత్రంగా, ఒక పర్యాటక కేంద్రంగా, ఒక ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసుకోకుండా ఇంకా వెనక్కి వెళ్ళిపోదామా? రాతి యుగాల వైపు ప్రయాణిస్తామా? ఒకప్పుడు అడవుల్లో మనం ఆకుల అలాలు కట్టుకొని ఉండేది. తర్వాత కొంచెం బట్టలు కట్టుకునే కాడికి అట్లా ఇప్పుడు సూట్ వేసుకునే కాడికి ఇప్పుడు మోడర్న్ సొసైటీకి వచ్చినాం. ఇదంతా సమాజంలో పరిణామ క్రమంలో వచ్చిన అభివృద్ధి కదా. ఈ అభివృద్ధిని మనం అడ్డుకున్నామా? 100 సంవత్సరాల క్రితం వచ్చిన వరదల్ని దృష్టిలో పెట్టుకొని నిజాం చేసిన దాంట్లో 10% కూడా ఈరోజు మనం చేయాలనే ప్రయత్నం చేయకపోతే ఈ చరిత్ర మనల్ని క్షమిస్తుందా? ఈ చరిత్ర తిరగ రాసుకోవాల్సిన అవసరము, ఇప్పుడు రాయకపోతే ఎప్పుడు రాయలేమన్న పరిస్థితులు ఈ మేధావులకు అర్థం కావడం లేదా? ఇవాళ డిఫెన్స్, దే డోంట్ గివ్ ఈవెన్ సింగిల్ ఇంచ్ ఆఫ్ ల్యాండ్, దే డోంట్ అలౌ యూ టు సీ దట్ ల్యాండ్. టుడే I wanted to appreciate my army people and my defense minister. He has prepared to give 100+ acres in Bapu Gandhi Sarovar, where our army people are training, Agniveers are training there. They have decided to shift their Agniveer training camp some other place, and they are giving 100+ acres for this Gandhian ideology, where the Musi is going to come up. అంటే దేశ సరిహద్దుల్లో భద్రతగా ఉండి దేశాన్ని కాపాడే వీర సైనికులు కూడా వందలాది ఎకరాల వాళ్ళ భూములను మూసీ నది ప్రక్షాళన కోసం ముందుకు వచ్చి అప్పజెప్తుంటే, ఇవి ప్రభుత్వ భూములు చాలా వరకు, లేదా ప్రభుత్వ నిబంధనలకు ప్రైవేట్ భూములు ఉన్నా ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. ఈరోజు గండిపేట నుంచి బాపు ఘాట్ వరకు 100 మీటర్ల బెడ్ విడ్త్లో నీళ్లు ప్రవహిస్తాయి. బోత్ సైడ్ 50 మీటర్ల బెడ్ విడ్త్లో రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎకనామిక్ జోన్, ఎవ్రీథింగ్ వస్తుంది. అంటే నది సెంటర్ నుంచి లెక్క పెడితే ఇటు సైడ్ ఒక 100 మీటర్లు, ఇటు సైడ్ ఒక 100 మీటర్లు, కంప్లీట్గా 200 మీటర్ల లోపలనే నీళ్లను నియంత్రించడమే కాకుండా నీళ్లకు సరైన దారి. ఈరోజు మీరు ఎస్టీ పిల్లల పైప్ లైన్లన్నీ మూసీ నదిలో కట్టిండ్రు, మధ్యలో కట్టిరు. వరద రాగానే అవి అడ్డుకోవడంతో ఆ నీళ్లు కాలనీలకు వస్తున్నాయి. చెత్త వేయడం వల్ల, డెబ్రీస్ వేయడం వల్ల, కన్స్ట్రక్షన్ మెటీరియల్ మొత్తం తీసుకువెళ్ళి డంప్ చేయడం వల్ల అవి నిండడం వల్ల నీళ్ళు అక్కడి వరకు వేగంగా వచ్చి ఆగిపోతున్నాయి. ఒక దగ్గర 500 ఫీట్లు ఉంది, ఒక దగ్గర 50 ఫీట్లు ఉంది మూసీ నది. 500 ఫీట్లలో ఉండే వరద 50 ఫీట్లకు రాగానే మొత్తం నీళ్ళు నిండి వెనక్కి వచ్చి కాలనీలన్నీ నీటిమయం అయిపోతున్నాయి. ఎన్ని వేల మంది నిరాశ్రయులైన, 10 లక్షల మంది పోయినసారి 2019-20లో వరదలు వచ్చినప్పుడు మొత్తం వాళ్ళ సర్వం కోల్పోయింది. నేను ఎంపీని, ప్రతి కాలనీ నేను తిరిగి వచ్చిన. జల్పల్లిలో ఈరోజు కూడా 1st ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చి ఆగిపోయినాయి. నీళ్లు బయటికి పోవడం లేదు. జల్పల్లి ప్రాంతంలో కాలనీలు మునిగిపోయినాయి. ఈరోజు నీళ్లు మనం ఉన్న ప్రాంతాలకు వస్తలేవు. నీళ్లున్న ప్రాంతాన్ని మనం పోవడం వల్ల వాటికి దారి తెలవక అవి మన దగ్గరకు వస్తున్నాయి. నీళ్లుండే ప్రాంతాన్ని నీళ్లకు వదిలేస్తే నీళ్లు మన దగ్గరికి ఎందుకు వస్తాయి?
ఈరోజు కాలనీలకు లేకపోతే సిటీలకు నీళ్లు వస్తున్నాయంటే ఆ నీళ్లు ప్రవహించే చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, నాలాలు కావచ్చు, మూసీ నది కావచ్చు, ఆ నీటి పరివాహక ప్రాంతాలను మనం ఆక్రమించుకోవడం వల్ల ఆల్ దీస్ ఆర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. వీ హ్యావ్ క్రియేటెడ్ ఆల్ దోస్ డిజాస్టర్. వాటికి ఏ దారి తెలియక మన దారిలోకి వస్తున్నాయి, మన ఇంట్లోకి వస్తున్నాయి. వాటిని పకడ్బందీ ప్రణాళికతోటి మూసీ నది, ఈసా నది, గోదావరి నది నదుల త్రివేణి సంగమాన్ని తీసుకెళ్లి కృష్ణా నదిలో కలవడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ఈ నదులు మన సంస్కృతిని, నాగరికతనే కాదు మన ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చడానికి, ప్రపంచంలో మన గౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మూసీ నది పునరుద్ధరణ కార్యక్రమం బ్యూటిఫికేషన్ లేకపోతే లూటిఫికేషన్ అని కొంతమంది తెలివితేటలన్నీ ప్రదర్శించి ఏదైతే మాట్లాడుతుందో, గాంధీ స్టాచ్యూకే 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నారు. హార్డ్లీ వీఆర్ స్పెండింగ్ ఫర్ గాంధీ స్టాచ్యూ 70 crores, మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్, 70-75 crores. They have spent 220 crores for Ambedkar statue. We have not opposed for that. Yes, we need Ambedkar ideology. At the same time, we need Gandhian ideology. Yes, conquer one country without any violence, with peace. He won one war. ప్రపంచంలో ఒక యుద్ధాన్ని శాంతితోని గెలవచ్చని ప్రపంచానికి గొప్ప సందేశం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. ఒక దేశం యొక్క స్వతంత్రాన్ని శాంతి ద్వారా సాధించిన వాళ్ళు ఈ భూమి మీదనే పుట్టలేదు ఇంతవరకు. ఈ ప్రపంచంలో ఎవరికీ అంత గొప్ప చరిత్ర లేదు. 30 సంవత్సరాలు బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తే గాంధీ మీద కూడా లాఠీ ఎత్తలే. కానీ స్వతంత్రం వచ్చిన 6-7 నెలలనే కొంతమంది బుల్లెట్తో పొట్టను పెట్టుకున్నారు గాంధీని. వాళ్ళు కూడా నీతులు చెప్తారు, ఇంకా నేనేం చెప్పాలి? అందుకే ఈరోజు మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ముందుకెళ్ళడానికి సూచన చేయండి. ఏ పేదవాడికి అన్యాయం జరగని, ఏ పేదవాడిని నిరాశ్రయం చేయ, ఈ ప్రభుత్వం పేదలకు ఇబ్బంది కలిగించడానికి, ప్రభుత్వం పేదలకు నష్టం కలిగించడానికి, లేకపోతే ఈ ప్రభుత్వం కొంతమంది రియల్ ఎస్టేట్ సంస్థలతో ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేయడం లేదు. ఈ ప్రభుత్వం మన నగరాన్ని, మన రాష్ట్రాన్ని గొప్ప అభివృద్ధి చెందిన నగరంగా, గొప్ప ఆర్థిక రాష్ట్రంగా నిలబెట్టాలనుకుంటున్నాము. ఇందులో మనం అందరం భాగస్వాములము. ఈరోజు మనం చేయబోయే పని 100 సంవత్సరాల క్రితం నిజాం చేసిన పనుల్ని ఈరోజు మనం ఆస్వాదిస్తున్నాము. ఈరోజు మనకు తాగడానికి నీళ్ళంటే గండిపేట వైపు చూడాలి, హిమాయత్ సాగర్ వైపు చూడాలి. పిల్లలు పర్యాటక క్షేత్రానికి వెళ్ళాలనుకుంటే గండిపేట హిమాయత్ సాగర్ దగ్గరికి వెళ్ళాలి. 100 సంవత్సరాల క్రితం వారసత్వ సంపదను నిజాం అందించిన కాబట్టి చార్మినార్ చూడడానికి వెళ్తున్నాము. అంతకంటే ముందున్న గోల్కొండ దగ్గరికి వెళ్తున్నాము. లేకపోతే హైకోర్టు ఈరోజు ఎక్కడ ఉన్నది?